వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఒక చిన్న నిప్పురవ్వ ప్రపంచాన్ని దహించే దావానలంగా మారుతుందా? రష్యాకు చెందిన చమురు నౌకను అమెరికా సీజ్ చేయడంతో మొదలైన ఉద్రిక్తత ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య ప్రత్యక్ష యుద్ధ మేఘాలను కమ్ముకునేలా చేసింది. ఇప్పటికే ఒకరినొకరు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసుకున్న వేళ ఈ రణరంగంలోకి ఉత్తర కొరియా అధినేత కిమ్ ఎంట్రీ కలవరపెడుతుంది. పుతిన్కు నా పూర్తి మద్దతు ఉంటుంది, ఆయన విధానాలకు అండగా నిలబడతామని కిమ్ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలలో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కిమ్ ఎలాంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. కిమ్ యొక్క బిహేవియర్ ఏ రకంగా ఉంటుంది, అతను ఎవరి మాట ఈయనని మోనార్కుడిలాగా బిహేవ్ చేస్తారు. ట్రంప్కు మించి ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కిమ్ పూర్తి స్థాయి నియంతలా బిహేవ్ చేసేటువంటి వ్యక్తి ఇప్పుడు రష్యాకు అండగా నిలబడుతున్నాడంటే అమెరికా, రష్యా, పుతిన్, అదేవిధంగా ఈ యొక్క కిమ్ ఎంట్రీతో అసలు ఏం జరగబోతుందనేటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. అసలు కిమ్ రాకతో యుద్ధ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? పుతిన్కు కిమ్ తోడైతే ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పు ఏంటి? నిజంగానే మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబడ్డామా? ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా రష్యా ఆయిల్ ఎగుమతులను దెబ్బతీయడమే వారి లక్ష్యం. కానీ రష్యా ఈ ఆంక్షలను అధిగమిస్తూ చమురు రవాణా చేస్తుందనే ఆరోపణలతో తాజాగా ఒక భారీ రష్యన్ ఆయిల్ ట్యాంకర్ను అమెరికా సీజ్ చేసింది. ఇది రష్యాకు పుండు మీద కారం చల్లినట్లయింది. దీన్ని తమ సార్వభౌమాధికారం పైన జరిగిన దాడిగా రష్యా వర్ణించింది. ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని క్రెమ్లిన్ ఇప్పటికే హెచ్చరించింది. అమెరికా కూడా తగ్గేదే లేదన్నట్లుగా మాట్లాడుతుండడంతో సముద్ర జలాలలో యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడే అసలైన ట్విస్ట్ నెలకొంది. అగ్రరాజ్యాల మధ్య నిప్పు రాజుకున్న సమయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ పుతిన్కు బేషరతు మద్దతు ప్రకటించడం ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది. కిమ్ ఎంట్రీ ఇస్తే మూడో ప్రపంచ యుద్ధం మొదలైందనేటువంటి భావనతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కిమ్ పుతిన్కు సపోర్ట్ ఇస్తే ఏం జరుగుతోంది? మొదటిది ఆయుధ సరఫరా. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు అత్యవసరంగా కావలసినవి ఆర్టిలరీ షెల్స్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్టిలరీ నిల్వలు ఉన్న దేశాలలో ఉత్తర కొరియా ఒకటి. కిమ్ గనక తమ ఆయుధగారాల తలుపులు తెరిస్తే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా మరింత విధ్వంసకరంగా మారుతుంది. ఇక రెండవది జియోపాలిటికల్ డైవర్షన్. అమెరికా దృష్టిని యూరప్ నుండి ఆసియా వైపు మళ్లించడం. కిమ్ తన క్షిపణి పరీక్షలతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెంచితే అమెరికా తన సైనిక శక్తిని రెండు దిక్కులా మోహరించవలసి వస్తుంది. ఇది పుతిన్కు పరోక్షంగా లాభం చేకూరుస్తోంది. ఇక మూడవది యాంటీ వెస్ట్రన్ కూటమి. రష్యా, ఉత్తర కొరియా మరియు చైనా, ఈ మూడు దేశాలు అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకించినవే. కిమ్ బహిరంగ మద్దతుతో ప్రపంచం స్పష్టంగా రెండు ధృవాలుగా విడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఒకవైపు అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి, మరోవైపు రష్యా, చైనా, ఉత్తర కొరియా కూటమి. అయితే ఈ మూడు దేశాలు అమెరికాపై యుద్ధం ప్రకటిస్తే రాబోయే పరిణామాలను ఊహించుకోవడం కష్టమే. కానీ భయం ఎక్కడంటే మిస్కాలిక్యులేషన్. సముద్రంలో ఒక చిన్న ఘర్షణ జరిగినా లేదా ఉత్తర కొరియా సరిహద్దులలో చిన్న పొరపాటు జరిగినా అది కంట్రోల్ దాటిపోయి పెద్ద యుద్ధంగా మారే అవకాశం గతంలో కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచ దేశాలలో మొదలైనటువంటి టెన్షన్కు అసలు కారణం కూడా ఇదే. కిమ్ ఎంట్రీతో ఒక్కసారిగా మారిన పరిణామాలు రేపు ఇంకే విధంగా ముందుకు వెళ్తాయనేది చూడాలి.